మీకు కావాలంటే ఒక ఉదాహరణ చెప్తా. హరీష్ రావు గారి యొక్క ధైర్య సాహసం లేదో ఒకసారి చెప్తా. ఇప్పుడు ఈరోజు లేటెస్ట్గా కౌంటర్ ఇది. ఆయన లేటెస్ట్గా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత మళ్ళీ కాళేశ్వరం మేడిగడ్డ మీద ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చిండు. నంబర్ 1 సరే, మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సరే, మేము అన్నిటికీ ప్రజలకు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాము. మేము ప్రజలకు మేలు జరగడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం అనేది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం. యాక్చువల్గా ఆ కోణంలోనే బహుశా మేము ప్రజల కోసం మేము ఏదంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు ప్రజల కోసం మీరు మరి రెడీ ఉన్నారా ఏమైనా చేయడానికి అని అంటే, బహుశా ఈయన హరీష్ రావు గారు మేము రక్తమైనా చిందిస్తాము అని ఆయన ఈరోజు అన్నమాట. దాని కౌంటర్గా నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి మాకు మేము ఒక మాట అంటే మాట నిలబెట్టుకోవడము, ఒక మాట అంటే మాటకు ముందుకు పోవడము, లేదా ఇది కాంగ్రెస్ యొక్క సంస్కృతి, రాజకీయ సంస్కృతి. ఇది ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా, రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము, శక్తి హరీష్ రావు గారికి లేదు. ఉదాహరణ, తెలంగాణ ఉద్యమం పీక్ టైం నడుస్తుంది. రాష్ట్ర విభజన జరగాలని అనేక మంది ఆత్మహత్యలు, యువకులు ఆత్మహత్య బలిదానాలు అవుతున్నారు అప్పుడు. ఆ సందర్భంలో ఆయనకి ఏమనిపించిందో హరీష్ రావు గారికి, అరే అందరూ చేస్తున్నారు, నేను కూడా పెట్రోల్ పోసుకొని ఏదైనా ట్రై చేస్తామని ట్రై చేశాను. విచిత్రం ఏందో హరీష్ రావు గారు, అందరూ ఆత్మహత్య చేసుకుంటున్నారు కదా, నేను కూడా చేసుకుందామని ప్రకటన చేసాడు. సిద్దిపేట పోయిండు, పెట్రోల్ డబ్బా వెంబడి ఉన్నది, పెట్రోల్ పోసుకున్నాడు. పుల్లెడవి ఎక్కడని అడుగుతుండ అందరు. పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెప్పించుకున్న హరీష్ రావు గారు పుల్లెడవి తెచ్చుకోవాలనే ఒక ఆలోచన ఉండదా అంటే, ఆయనకు తెలుసు కదా పెట్రోల్ పోసుకుంటే ఏం కాదు, కానీ డబ్బా తెచ్చుకుంటే అది అగ్గిపెట్ట తెచ్చుకుంటే కాలబెట్టుకోవాలి, చచ్చిపోతాను తెలుసు కదా. ఇది తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కూడా కొంత ఆలోచన చేయండి జరా, మీడియా కూడా ఆలోచన చేయండి దీని మీద. ఓకే, కాబట్టి ఎట్లయితే పెట్రోల్ తెప్పించుకున్నాడో పుల్లెల డబ్బి మర్చిపోయాడు, అట్లనే ఇవన్నీ డైలాగ్స్ హరీష్ రావు గారు రోజు అతను యాజ్ మాజీ ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతుల ప్రజల కోసం వాళ్ళు చేసిన తప్పులను ఎండగట్టే క్రమంలో ఉత్తమ్ రెడ్డి గారు వీళ్ళిద్దరు రోజు అధికారికంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలో దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి, అందులో నుంచి తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఈ కొత్త డెలివరీ చాలా స్పష్టంగా ఆయన ధైర్యం ఏంది, ఆయన సాహసం ఏంది అనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా తెలవాలని నేను ఒకసారి రిమైండ్ చేస్తున్నా. నంబర్ 1. నంబర్ 2 ఏంటిది ఆయన వర్షన్ ఈరోజు ఇప్పుడు నింద వేయాలంటే మస్తు వేయొచ్చు. ఇప్పుడు మీకు నచ్చిన వాళ్ళంతా సైకోల్ అంటే ఎట్లయితుంది? అది తెలంగాణ
ప్రజల మాట కాదు, తెలంగాణ ప్రజలకు స్పష్టత ఉంది. ఇప్పుడు హరీష్ రావు గారు ఈ రేవంత్ రెడ్డి గారిని ఏదోటి అనాలి, ఆయనను రోజు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏదోటి అనాలి అని ఒక లైన్ తీసుకున్నట్టున్నాడు. ఇక ఆ లైన్లోనే కొత్త డైలాగులు స్క్రిప్ట్లు తీసుకొచ్చి మీడియా ముందు చదువుతున్నాడు. ఇంతమించి హరీష్ రావు గురించి పెద్ద కౌంటర్, అది పెద్ద పసలేని కౌంటర్. అదైతే రేవంత్ రెడ్డి గారి మీద వారు ఏదో సైకో అన్నాడు, అది దానికి ఆ మాటకు వాల్యూ లేదు, అది పసలేని మాట ఆయనది. ఇది కాంగ్రెస్ పార్టీ మాట. హింసలకు తాత మీరు, హింసలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ ఇల్లు. అది కాంగ్రెస్ కాదు, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, పిసిసి మహేష్ గౌడ్ కాదు, మేం కాదు. హింసలను ప్రేరేపించి వాళ్ళు చంపుకునే ఒక మాటలు చెప్పి దానికి హరీష్ రావు గారి కుటుంబము దానికి వాళ్ళు ఆ రకంగానే రాజకీయంగా జీవిస్తున్నారు. రెచ్చగొట్టి అవతలోడు ఆత్మహత్య చేసుకునే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే స్వభావం హరీష్ రావు యొక్క కుటుంబం. ఎక్కడన్నా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అది అవసరం లేదు, కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంది చెప్తున్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అందరము కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా ఎనీ పార్టీ కానీ, అప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు ఫీల్డ్లో. మరి ఎక్కడన్నా మీరు మీ కుటుంబము మీరు ఇచ్చిన స్పీచ్లకు యువకులు బలైపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ మూమెంట్లో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఆలోచన చేస్తున్నారు విభజన గురించి అని పదే చెప్పిన క్రమంలో సభలు ఉన్నాయి. కానీ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, ఆ రోజుల్లో కేటీఆర్ గారు మీరు మాట్లాడే మాటలకు ఆ ఎమోషన్స్కి మేము సావడానికి సిద్ధంగా ఉన్నామని మీరు రెచ్చగొట్టడం, పిల్లలు చచ్చిపోవడం, మేము తెలంగాణకు రక్తం దారపోస్తామనడం, పిల్లలు చచ్చిపోవడం, తెలంగాణ కోసం నా ఫ్యామిలీ మొత్తం బలిదానం అవుతామనడం, పిల్లలు చచ్చిపోవడం. ఇదే కదా జరిగింది. మీ స్పీచ్లకు తెలంగాణ యువకులు చచ్చిపోయారు, కానీ మీ కుటుంబంలో కొడుకు కానీ బామ్మర్ది కానీ లేకపోతే మేనల్లుడు కానీ లేకపోతే కూతురు కానీ ఎవరన్నా అయ్యిర్రా? అది మీరు ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇంకేమన్నాడు ముఖ్యమంత్రిని? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? ఏది డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏది చెప్తే అది రైట్. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది 100% కరెక్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు గత కొన్ని రోజుల నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారుల ముందు కూర్చొని మాట్లాడదాము, అసెంబ్లీ పెట్టమంటే పెట్టడానికి సిద్ధంగా ఉన్నా, అవసరం అనుకుంటే నిన్న మీడియాలో చిట్చాట్లో కూడా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంది, డ్యామ్ సేఫ్టీ అధికారులకు మీ కేసీఆర్ గారు రెడీ ఉంటే, హరీష్ రావు గారు కేసీఆర్ గారును రెడీ చేయండి, ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల పక్షాన కాళేశ్వరం మేడిగడ్డ డ్యాము కూలిపోయిన దాని మీద కొన్ని సూచనలు నేషనల్ డ్యామ్ అథారిటీ అధికారులు చేసిర్రు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమోషనల్ డిసిషన్ తీసుకోకుండా తగిన జాగ్రత్తలలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తున్నది. మీ మాటలు విన్నట్టుగా ముఖ్యమంత్రి గారు తొందరపడి నిర్ణయాలు చేస్తే ప్రజలకు నష్టం కలుగుతుంది అనే ఆలోచనలో
ఆచితూచి అడుగులేస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు కూడా అన్న మాట, నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీకైనా పోదాం సిద్ధంగా ఉన్నాము, కాబట్టి ఆ మీటింగ్కి కేసీఆర్ గారు రావాలి అపోజిషన్ లీడర్గా, అప్పుడు ముఖ్యమంత్రి, మాజీ ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు రావాలి. మీ ఇద్దరు సిద్ధంగానే మీడియా ప్రకటన చెయ్యండి. ముఖ్యమంత్రి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా వారు అడుగుతారు, సీఎం గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉంటారు, వారి అధికార సమక్షంలో మీ సూచనలు వాళ్ళు ఏకీభవిస్తే ముఖ్యమంత్రి గారు చేస్తా అని పదే పదే చెప్తున్న క్రమంలో మీ మామ నువ్వు రెడీ అయితే లేరు కానీ పదే పదే మీడియా ముందుకు వస్తున్నారే కానీ మీరు ఎక్కడ కూడా సొల్యూషన్ తీయడానికి నేషనల్ డ్యామ్ అధికారుల దగ్గరికి ముందుకు వస్తలేరు. ఓన్లీ మీరు మీడియాకే కనబడుతున్నారు. ఇది ఎన్ని రోజులు ఇట్లా టైంపాస్ చేస్తారు? ఎన్ని రోజులు మమ్మల్ని బదలాం చేసే కార్యక్రమం మీడియా ద్వారా ఇది ఎన్ని నెలలు పెట్టుకుంటారు? ఇది దీని మీద మీరు ఒక స్పష్టత రండి. సమస్య పరిష్కారమా, మీరు ప్రజలు మీడియా ద్వారా ప్రజల్లో నానడానికి మీరు ఇదొక కార్యక్రమం? ఇది కూడా ఆలోచించండి. నేనేమంటున్నానంటే డ్యాము కట్టింది కేసీఆర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు గారు. మీరు కట్టిన డ్యాము కూలిపోయింది, ఒరిగింది, కూలబడ్డది. దాని మీద స్పష్టత ఇవ్వండి. ఫస్ట్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరిద్దరూ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు డ్యాముకు సంబంధించిన దాని మీద మరి 80,000 లక్ష కోట్ల నష్టానికి దాన్ని దారి తీసింది కాబట్టి దాని మీద తెలంగాణ ప్రజలకు ముందు మీరు క్షమాపణ చెప్పండి. ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు నేషనల్ డ్యామ్ అధికారులది చర్చకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వస్తామని ప్రకటన చేస్తే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా మీరు సిద్ధంగా ఉన్నట్టుగా మీడియా ద్వారా రండి. తప్పకుండా దాని మీద కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. చూసిన చారి ఎస్. ఇప్పుడు ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ చూసిన, ఆయన అప్పుడు కూడా అల్లనే ఉండే కదా. ఈటెల రాజేందర్ ప్రాబ్లం ఏంటంటే కేసీఆర్ గారు సీఎం అప్పుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మినిస్టరు హరీష్ రావు, ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? ఈటెల రాజేందరే. ఇది లింక్ కదా మీ బంధం. సీఎం గారు డిసిషన్ అమలు చేసేది హరీష్ రావు మినిస్టరు, మరి పైసలు రిలీజ్ చేసింది ఎవరు? ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు కూడా ఆడ న్యాచురల్గా ఇస్తా ఉంటుంది కదా, ఆ జాగాలు ఆయన కదా నేనున్నా ఇస్తా ఉంటుంది కదా. ఇక ఇస్తా ఉన్నది కాబట్టి ఇస్తాదారుడిగా పాపం వాళ్ళని బచాయించాలని ఈటెల రాజేందర్ కూడా తాపత్రయపడుతున్నారు. ఇక అందుకే ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఓకే చెయ్యి, ఇక తప్పదు, కొంత ముట్టినప్పుడు కొంత బాధ్యత తీసుకోవాలి. ఓకే, ఓ పని చేద్దాము. ఈటెల రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు మరి యాజ్ ఏ సీఎంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు కదా. నువ్వు బీజేపీలో కీలక ఎంపీవి, కేసీఆర్ గారు మనం పాతోళ్ళమే. ఓకే, అర్థమైంది కదా. పాతోళ్ళమే, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటేవి. మరి నువ్వే సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి అటు కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీ ఉన్నారు, ఇటు ఉత్తమ్ రెడ్డి గారు రెడీ ఉన్నారు. కాబట్టి నువ్వే లీడ్ చేసి ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, ఇరిగేషన్ మాట్లాడి ఒక మీటింగ్, నేషనల్ డే సేఫ్టీ అధికారులతోటి సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఒక మీటింగ్ ఏర్పాటు చేయి. మినిస్టర్ సమక్షంలో లెటర్ రాయండి, ఒక లెటర్ రాయండి, అది చేయి. మరి బ్రేక్ అయిపోతుంది కదా.
ముఖ్యమంత్రి గారు పాపం ఆయన వరుతూనే ఉన్నాడు, మీరేమో సపోర్ట్ చేస్తలేరు. ఎంతదాకా ఓడమంటారు ఇంకా? ఇదంతా ఈటల రాజేందర్ గారు మీరు కూడా ఈ పని చేస్తే బాగుంటుంది, చేయండి ఇక మీరు. ఎందుకంటే మీదే కదా గవర్నమెంట్, నీకు కూడా రెస్పాన్స్ ఉంది కదా. కరీంనగర్ ఇప్పుడు ఎంపీ ఎక్కడ మన ఏది కదా. ఓకే సరే, నువ్వు బీజేపీ ఎంపీవి, ఎట్లయితే ఏముంది బీజేపీ ఎంపీవి, అది ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు అక్కడి నుంచే ఉంటాయి. కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడు మీ బీజేపీ కీ ఎంపీవి కాబట్టి మీరు బెటర్ ఇది ఈ కోఆర్డినేషన్ చేయండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రెడీ ఉన్నారు, మా మినిస్టర్ గారు రెడీ ఉన్నారు, వాళ్ళని రెడీ చేయండి. అక్కడ కేసీఆర్ కానీ హరీష్ రావు రెడీ చేయండి. మీరు ఎట్లా ఫోన్లలో మాట్లాడుకుంటారు కదా, రెడీ చేసి ఢిల్లీకి లెటర్ రాసేసేయండి. అది కూడా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇక ఈ టీవీలలో ముందు మాట్లాడు బంద్ చేసేయండి. ఇక ఎవరన్నది ఇప్పుడు ఫస్ట్ మీరు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది మీరు. ఏం చేయాలో అర్థం కాక నెత్తి వాళ్ళ కొట్టుకుంటుంది మేము. అయ్యా అప్పులు చేసే కొడుకు నెత్తి వాళ్ళ కొట్టుకున్నట్టుంది ఇక్కడ కథ కదా. అయ్యా అసలు అయితే కొడుకు ఏమన్నా ఇల్లు చదువుతాడు, కానీ అయ్యా అప్పులు చేసిపోతే కొడుకు ఏం చేయాలి? అటు అప్పులు కట్టాలి, ఇటు ఇల్లు సంసారం చేయాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 బాధ్యతలు ఉన్నాయి. కేసీఆర్ గారు చేసిన అప్పుకి మిత్తి కట్టాలి, కేసీఆర్ చేసిన అప్పుకు కొంతన్న అసలు కొట్టాలి, ఇక్కడ పథకాలు అమలు చేయాలి, పాలన చేయాలి, ప్రభుత్వాన్ని నడపాలి. అప్పుడేముండే సింగిల్ ఏజెండా ఉండే, అప్పులు చేయాలి, సంసారం నడపాలి. ఇప్పుడు వీడేముంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటు అప్పులను సంపాదించాలి, కొంత మిత్తి కట్టాలి, పాలన చేయాలి. బాధ్యతలు ఎక్కువైనాయి ఇక్కడ. వాళ్ళకేమో ఈజీగా ఉండే. అప్పుడు ఎందుకు ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ డివైడ్ కాగానే కొత్తగా సీఎం అయ్యారు, ఈయన కూడా అప్పుడు అయింది. కాబట్టి ఏంటంటే అప్పుడు మిగులు డబ్బులు ఉండే కదా తెలంగాణలో. అసలు పోయి అంటే మనం లాభాల్లో ఉన్న తెలంగాణ డబ్బులు అయిపోయినాయి, ప్లస్ మళ్ళీ ఇక్కడ 4 లక్షలు 10 నెలలు 4 లక్షల కోట్లు అప్పులు చేసారు. తక్కువ సంవత్సరానికి అది కరెక్టా రాక లెక్క మనోళ్ళు ఎవరు చెప్తున్నారు, సంవత్సరానికి 24,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నారట. సంవత్సరానికి 24,000 కోట్లు ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఎవరిది? కేసీఆర్ గారు చేసిన 4 లక్షల కోట్ల అప్పుకి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు సంవత్సరానికి 24,000 కోట్ల అప్పు కడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి సరే, ఇక ఇవన్నీ ఇక జరిగిపోయినాయి, ఎన్ని అనుకున్న లాభం లేదు. కానీ జిమ్మెదారులు డబల్ త్రిబల్ అయిపోయినాయి. కాబట్టి మా పరంగా మేము కరెక్టే ఉన్నాము అని తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా ఇది అర్థమవుతుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి జిల్లాలో, ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు 8 సీట్లు కాంగ్రెస్కు ఉండే. రాష్ట్ర విభజన తర్వాత వాళ్ళు 8 అయ్యారు, మేము 2 అయినాం. కాంగ్రెస్ 2 అయింది, వాళ్ళు 8 అయ్యారు. మొన్న తుకుడలు అయిపోయింది ఉమ్మడి జిల్లా. మళ్ళీ చెప్తున్నాను, ఉమ్మడి జిల్లాలో 10 సీట్లలో సంగారెడ్డి కన్ఫామ్ గెలుస్తున్నది, మా ప్రజలు గెలిపిస్తారు. నిర్మల్ అనే ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆమె గెలుస్తున్నది, గెలిపిస్తారు. ఈసారి పడంచ డీలిమిటేషన్ అయితే ఆ 2 సీట్లు ఎట్లా గెలవాలనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. జైరాబాద్ కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని మా ప్రయత్నంలో మేమున్నాం. ఆందోళన దామోదర్ గారు కాబట్టి ఆయన ఈసారి కూడా ఆయన ఖచ్చితంగా గెలిచే దాంట్లో ఆయన పని ఆయన చూసుకుంటాడు మినిస్టర్గా. ఆయన గెలిచి ఆయన వస్తాడు. ఆడ షెట్కర్ గారు నారాయణఖేడ్లో సంజీవ్ రెడ్డి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మాకు పంచాయతీ.
వాళ్ళిద్దరు కొట్లాడుకుంటేనే సీటు పోతుంది ఆడ. ఇద్దరు కలిసి ఉంటే ఆ సీట్ని ఎవరైనా హరీష్ రావు కాదు కదా, ఆడ కేసీఆర్ గారు పోయినా ఏం కాదు ఆడ, ఏం కాదు. ఎందుకు కాదంటే ఆడ అది అట్లుంటుంది ఆడ, వాళ్ళ అంత వర్గపోరు ఆడంతా ఆడ అట్లా చెప్తుంది. అది నీకు అడిగింది చెప్తా. ఇప్పుడు అది అది క్లియర్ ఉంది. ఇప్పుడు మాకు మెదక్లోనే హనుమంతరావు వాళ్ళ ఆయన చూసుకుంటాడు, కొడుకు సంగతి ఆయన చేసుకుంటాడు. ఇక నర్సాపూర్ కూడా మాకు రాజారెడ్డి క్యాండిడేట్ ఉంటే గట్టి క్యాండిడేట్. ఈసారిగా మేము దాని మీద కూడా నర్సాపూర్ మీద దృష్టి పెడతాము. ఇక గజ్వేల్ అంటే ఎంతుంటే కేసీఆర్ పెద్ద మనిషి, కొంత టఫ్ ఉంటుంది. అయినా మా నర్సారెడ్డితో తిప్పలా పడతాం. మేము ఏదో వాళ్ళు కోసినట్టు కొయ్యాం ఇక, మేము ఏదో వాళ్ళు మస్తు నరుపుతారు వాళ్ళు. అట్లా నరకుడు వద్దు. నర్సారెడ్డిని ఎట్లా అంటే గ్యారెంటీ ఇవ్వలేను, కానీ ఎంతగా కేసీఆర్ ఒక పర్సనాలిటీ కాబట్టి మనం తీసిగా టక్కుమని ఓడగొడతామని బాగుంటుంది కాబట్టి ట్రై చేస్తాం. అది కొంత సిద్దిపేట అంటమో వాస్తవాన్ని కూడా మొదటి నుంచి వాళ్ళకి బలం ఉన్న కాన్స్టిట్యున్సీ, అంత ఈజీగా కూడా కాదు. ట్రై చేస్తాం, నాట్ ఈజీ, ట్రై చేస్తాం. విన్నామా? ఇప్పుడు సటక్న నేనే మా అధిష్టానం సట్ నిన్ను అన్నేసిన ఏదో అటక్న నువ్వు పోయి ఇక నువ్వు అన్నావు కదా పో అన్నారే అనుకున్నాను. ఇక అన్నారు అనుకో, ఇక నేను అడిగాను జరగా. విన్నావా? టఫ్ గెలుస్తాను నేను ఏదో కొయ్యా, కానీ కొంత జగరెడ్డి సిద్దిపేట క్యాండిడేట్ అయిందంటే ఇక అది కొంత ఎంతో కొంత ఉంటుంది కదా, ఉండదా? కదా. కాబట్టి అదొకటి ఉంటుంది. ఇక దుబ్బాక కొంత ఉంటుంది, వాళ్ళ బలం ఉంది అక్కడ, టీఆర్ఎస్కి బలం ఉంది. సిద్దిపేట, కొంత గజ్వేలు అండ్ దుబ్బాక వాళ్ళకి బలం ఉంది. అది మనమేం కాదనికే లేదు. అయినా ట్రై చేస్తాం, ఆ 3 సీట్ల మీద ట్రై చేస్తాము. తుంగతుర్తి స్కూటీ నడుస్తున్నది, ఇంకా స్కూటీని ఎమ్మెల్యే గారు వచ్చారు కదా, అందరు నిన్న అయిపోయింది కదా, ఇప్పుడు నడుస్తున్నది. అదే అది కాంగ్రెస్లో స్వేచ్ఛ అదే కదా మాకున్నది. మరి కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛ అదే కదా. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఎన్నైనా మాట ఎన్నైనా చెప్పవచ్చు అంత. సో మా అవును, నాకు అర్థమైన ఇప్పుడే మీకు అర్థం చేయించలేను. అది అట్లా నాకు అర్థమవుతున్నాడు కదా. జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇక జిల్లా ప్రెసిడెంట్ నిన్న ఈరోజు ఇక్కడనే ఉన్నాడు. ఏముంటుంది అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఏముంటుంది? ఉన్నది ఒక సీటు, ఇద్దరం కావాలంటారు కదా. సీటు ఒకటి, కాంపిటీషన్ ఇద్దరు, అది ఉంటుంది. ఏం చేద్దాం, సమన్వయం చేయాల్సిందే కదా. ఏదేమున్నా నంబర్ 1 ఎమ్మెల్యే ప్రయారిటీ ఫస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యే ప్రయారిటీ ఉంటుంది, అది సిస్టమ్. తర్వాత ఎంపీ సిస్టమ్ ఉంటుంది. తర్వాత పార్టీ కార్యకర్తల అభిప్రాయాలన్నీ జిల్లా ప్రెసిడెంట్కి ఈయనకు ఉంటుంది సిస్టమ్. 3 ఉంటాయి. ఈ ముగ్గురిని ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీదనే నిన్న ఈరోజు ఇదంతా జరుగుతున్నది ప్రక్రియ. విన్నారా? 15 ఏళ్ళ తర్వాత తుంగతుర్తి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ సాబ్ గెలిచింది. ఈసారి గెలిచింది, వచ్చేసరికి కూడా గెలవాలి. కోపాలు తాపాలు ఉంటాయి, అలుగుళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటేనే రాజకీయము. కాబట్టి ఇవన్నీ సహజంగా ఉంటాయి. దాన్ని ఎట్లా చేయాలనేది నిన్న ఈరోజు అంతా మేమంతా నడుస్తుంది, అదే స్కూటీ నడుస్తుంది. అందరి అభిప్రాయాలు, ఎంపీ గారిది నిన్న శ్యామల కిరణ్ రెడ్డిది తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, డీసీసీ ప్రెసిడెంట్ తీసుకున్నాము, సారన్న అబ్జర్వర్ అక్కడ ఆర్గనైజేషన్ ఆయన తీసుకున్నాము, మల్లన్న సబ్జర్వర్ ఆయన తీసుకున్నాము, దామోదర్ రెడ్డి సాబు కొడుకుది సరోత్తమ్ రెడ్డిది ఆయనది తీసుకున్నాము. నిన్న అభిప్రాయాలు తీసుకున్నాము. 40 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ, 40 ఏళ్ళ నుంచి ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తల అభిప్రాయం రాసుకున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి అన్నీ ముగించేసేసి ఒక రేపు రిపోర్ట్ తయారు చేసి రేపు సబ్మిట్ చేస్తాము, పిసిసి ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తాం. అదిగా నేను చాలాసార్లు చెప్పినా కదా ప్రభాకర్, పంచాయతీలు కాంగ్రెస్లో ఉండాలి, ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు లేకపోతే కాంగ్రెస్ ప్రజలు కూడా మీకు అర్థం అవుతలేదు. మీకు
మీకు కూడా పని ఎట్లా దొరుకుతుంది మీడియాకు కూడా? మీరు ఏ పార్టీ చేస్తారు చెప్పండి, నేను అడుగుతా మిమ్మల్ని. ఏ పార్టీ చేస్తారు? మీరు టీఆర్ఎస్ చేస్తారా? లుకలు బయటికి కనబడి అది కన్ఫామ్ ఉండదు, వేయరు. బీజేపీది అసలు సప్పుడే ఉండదు, సప్పుడు ఉండదు, లొల్లి లోపల ఏమో ఉంటాయి అలా మీకు తెలియదు. అది ఆయనతో సాప కింద కుద్దులాడతారు వాళ్ళంతా. మా వాళ్ళు ఓపెన్గా ఉంటారు. తేడా ఎక్కడ వస్తుంది అంటే మేమేమో టీవీలో ఎందుకు వస్తాం, వాళ్ళు రారు అంతే. మా దగ్గర రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ మాకేంటంటే భయ్ మనోళ్ళు అట్లా. అందుకే చూడు ప్రజలు కూడా ఇప్పుడు మీ మీడియా మీరే ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు గాంధీ భవన్ మీడియా ఈడ చేసినంత రాజకీయం ఎంజాయ్మెంట్ మీరు వేరే పార్టీలో చేస్తారా? బోర్ కాదు, మీకు ఉన్నది కూడా మర్చిపోతారు. అయితే అక్షరాలు కూడా మర్చిపోతారు, ఏం రాయాలనేది కూడా. విన్నారా? కాంగ్రెస్లో అదే కదా. చూడండి ఇప్పుడు ఇది ఇంత పెద్ద నడుస్తుంది. ఏది మాది తుంగతుర్తి ఇష్యూ ఎంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈరోజు గాంధీ భవన్కి వచ్చి ఒక మామూలు సాధారణ గ్రామస్థాయి నాయకుడు, కార్యకర్త, లేదా ఒక సర్పంచ్, ఒక ఎక్స్ఎంపీటీసీలు కానీ, ఒక మండల నాయకులు కానీ ఎంతమంది మీరు నిన్న ఈరోజు చూడండి ఎంతమంది స్వతంత్రంగా స్వేచ్ఛగా వచ్చి మాకు ఈ బాధ ఉంది, మాకు ఆ బాధ ఉంది, మాకు ఇది కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది చేయండి, మాకు అది చేయండి. ఈ అవకాశం రాజకీయంగా ఏ పార్టీలలోనూ ఉంటుందా? అందుకే ఏ ప్రజలైనా తెలంగాణ ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహార శైలి నచ్చుతారు ప్రజలు కూడా. ఒకరు కులం మీద అడుగుతారు, ఒకరు మతం మీద అడుగుతారు, సబ్ క్యాస్టుల మీద అడుగుతారు. ఇప్పుడు మా దగ్గర ఎస్సీలు ఉన్నారనుకో, ఎస్సీలు అంటే మాది వాళ్ళే కాదు మాలోళ్ళు కూడా అడుగుతారు. ఆ స్వతంత్రం ఉంటుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసము, ప్రజల మధ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటుంది. అందరిది నడుస్తుంది, పెద్దోంది నడుస్తుంది, చిన్నోంది కూడా నడుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెసులుబాటు. నిన్న ఈరోజు నేను చూసినా కదా, నిన్న ఈరోజు మా వాళ్ళు అంటున్నారు అసలు తుంగతుర్తి అంతే కదా ప్రెసిడెంట్ సార్, తుంగతుర్తి నియోజకవర్గం టీవీ లాంచ్ చేస్తే తుంగతుర్తి కనబడుతుంది అన్నారు కదా. అంటే చూడండి, అంటే మా జిల్లా ప్రెసిడెంట్ ఇప్పుడుదాకా తెలియదు ఎవరికి వచ్చేసి చూడండి. ఈడ ఎప్పుడు కూర్చున్నావు ఇట్లను చూడు, గుడిపాటి నర్సయ్యన జిల్లా ప్రెసిడెంట్ ఎప్పుడు వచ్చిండు, కూర్చున్నాడు కూడా వచ్చేసిండు ఇడికి. ఎందుకు వచ్చిండు? మన శామ్యుల్ రప్పించుట శామ్యుల్ ప్రెసిడెంట్ సాబ్. ఈరోజు శామ్యుల్ కూడా ఫుల్ ఫేమస్ అయిపోయాడు రాష్ట్రంలో కదా. కాబట్టి కాంగ్రెస్ అట్లుంటేనే మజా, అంతే. ఏమో అంతేనా? కాంగ్రెస్లో బుస్సుమంటుంది, అదే కాంగ్రెస్ బుస్సు అని పడగలిపుతుంది. నాకు పంపిరనుకో రాదిగా. అట్లా ఒక బుస్సు కూడా అంటే ఒకసారి కాటేస్తుంది కూడా ఒకసారి. మీరు అట్లా అని చెప్పి తుస్సానుకోవాలరా ఆయన కదా. బుస్సు ఉంటుంది, తుస్సు అని డౌన్ అవుతుంది. నాగస్వరం ఊగితే నాగస్వరానికి డ్యాన్స్ చేస్తుంది. అలా మరీ ఓవర్ చేసినాక అవతలోడు కాటేస్తుంది. లాస్ట్కి అది అవతలోడు కంట్రోల్ ఉండాలి, లేకపోతే కాటేస్తుంది. ఏమంటున్నావు? ఎవరికి కాటేది ఇక్కడ ఎవరు? ఎందుకంటే ఇదంతా బాధ్యత గల కదా టీం అంతా, అందరూ చేయవసరం ఇక్కడ. సామ్యులు కష్టపడి ఒక ఎమ్మెల్యే అయిండు, శ్యామలారెడ్డి కూడా కష్టపడి యూత్ కాంగ్రెస్ వచ్చిన్నాడు, కష్టపడి ఎంపీ అయిండు. అంటే వాళ్ళకి సపోర్ట్గా ఉత్తమ్ రెడ్డి గారు ఉన్నారు. నల్గొండ సూర్యాపేట పోతే మళ్ళీ వాళ్ళేగా తోపులు ఆడ, మళ్ళా మేజర్ వాళ్ళే వస్తారు, అంతేనా? ఒకప్పుడు అంతే కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, పెద్ద మనిషి జానారెడ్డి గారు, సరే దామోదర్ రెడ్డి గారు చనిపోయినా అలా కొడుకున్నట్టు ఇప్పుడు వచ్చిండు ఫీల్డ్లకు. ఏదున్నా ఉత్తమ్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కొంత
జానారెడ్డి గారు, వీళ్ళైతే మెయిన్ రోల్ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే వాళ్ళే కదా, ఈ కోఆర్డినేషన్ ఉంది కదా. ఉంటాయి 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 అవి మామూలే. పాత కొత్త అనేది మామూలే. ఇదంతా ఇబ్బంది ఏం లేదు, అన్ని సెటరేట్ అయిపోతాయి, నో ప్రాబ్లం. అంతా మళ్ళా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, నటరాజు గారు కూర్చుంటారు, వాళ్ళందరినీ పిలిపిస్తారు. రిపోర్ట్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఏమన్నా కావాలంటే ఇంకా రిపోర్ట్లో కొన్ని కావాలంటే రేపు చెప్తాం, ఇచ్చేటప్పుడు సబ్మిట్ చేసేటప్పుడు రేపు చెప్తాం. మళ్ళీ మీకు ఖాళీ తుంగతుర్తి మీదనే నిన్న ఈరోజు రేపటి దాకా నడుస్తున్నది. అదే కదా. అట్లా ఇంకేమన్నా ఉన్నాయా? చాలా ఇక ఏం సిద్ధు చాలా ఇంకేమైనా కావాలన్నా? మొత్తం మీద హరీష్ రావు ఎక్స్ మినిస్టరు, ఇరిగేషన్ మినిస్టరు, ఆయనకు ఒక ఫ్రీ ఎజెండా దొరికింది ఆయనకి. ఇక వాళ్ళకి తగ్గట్టు మా ముఖ్యమంత్రి ఏం తక్కువ కాదు కదా, కరెక్ట్గా దొరికిండు వాళ్ళకి. ఇక చూసి చూసి ఆయన కూడా ఎప్పుడో బుస్సు మాట్లాడాలి మీద. బుస్సు అంటుండ ఆల్రెడీ. సిద్ధు చారే అంటుండా రేవంత్ రెడ్డి గారు, బుస్సు అంటుండా ఇప్పుడు. ఇప్పుడు లేనిది అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఎన్ని రోజు అబద్ధాలు చెప్తుంటే హరీష్ రావు గారికి మరి ముఖ్యమంత్రి ఏం చేస్తాడు మళ్ళీ ఆయన కూడా. వీళ్ళు ఇట్లయితే విన్నారు కాబట్టి కొంత కోపంకి వస్తాడు, సహజమే కదా. అంతా సెలవా. ఓకే, క్లోజ్. థ్యాంక్ యూ.